శ్రీనివాస్ గారు చెప్పండి సార్, ఎట్లా వస్తారు తెలంగాణ రైజింగ్? వీక్షకులకు శ్రీనివాస్ రెడ్డి గారికి మీకు అందరికి కూడా నమస్తే. మొట్టమొదట తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక భవిష్యత్ ప్రణాళికను ఏర్పాటు చేసుకొని తెలంగాణ అన్ని రంగాలలో పారిశ్రామిక అభివృద్ధి వివిధ రంగాల్లో వృద్ధి సాధిస్తూ విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి లక్ష్యంగా అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరిట చేస్తున్నటువంటి సందర్భాన వారికి అభినందనలు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు, శుభాకాంక్షలు ముఖ్యమంత్రి గారికి కూడా. అయితే ఒక నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పక్షాన కొనసాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండే, నిధులు లేవు, ఎక్కడన్నా అప్పు పోతే అప్పు ఊడతలేదు, నేను జీతాలు ఇవ్వలేని పరిస్థితి, దొంగల్లా చూస్తున్నారు, నన్ను చెప్పులకు ఎత్తుకపోతేందుకు వచ్చిండ్రా. ఇట్లాంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఒక ప్రతిష్టాత్మకంగా 10 సంవత్సరాల పాటు తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ సంక్షేమాన్ని, తెలంగాణలో అనేక మౌలిక వసతుల కల్పనను జాతీయ స్థాయిలో అంతర్జాతీయ అంతర్జాతీయ చిత్రపటంలో తెలంగాణ నుంచినటువంటి పరిస్థితుల నుంచి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి గారు ఒక సోయితోని ఒక భవిష్యత్తు బంగారుమయంగా ఉండాలి ఇప్పటికైనా అని తెలుసుకొని ఈ సదస్సును నిర్వహించడాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. కానీ అయితే వారు ఈ అంశంలో తెలంగాణలోని పౌర సమాజానికి సందేశాలు పంపింది. దీని పట్ల ఒక మీ సలహాలు సూచనలు అని అడిగింది. ఇందులో వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్, లేకపోతే ఎంప్లాయ్మెంట్, లేదా ఎడ్యుకేషన్, ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుతుంది. వాళ్ళ ప్రధానమైనటువంటి ఎన్నికల ఎజెండాలోనే వాళ్ళు మాట్లాడింది. యూత్ కి ఏం చేస్తాము, ఉమెన్ కి ఏం చేస్తాము, ఫార్మర్ కి ఏం చేస్తాము అంటే వీళ్ళు మాట్లాడే కోర్ తెలంగాణ అగ్రికల్చరల్ గ్రోత్, అగ్రికల్చరల్ డెవలప్మెంట్, డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ చేస్తామని మాట్లాడుతున్నారు కదా. అట్లాంటి రిఫార్మ్స్ తీసుకురావాలని ఆలోచన చేసేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలను సంపూర్ణంగా ఎక్కడ కూడా, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలను కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలను, ప్రామిసెస్, గ్యారంటీస్ అండ్ ప్రామిసెస్, ఈ రోజుకి ఏది కూడా సంపూర్ణంగా చేయనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పన కొనసాగింపు, మేము ఏర్పాటు చేసినటువంటి మౌలిక వసతులు హైదరాబాద్ లో చెత్త ఏరివేయడానికి మేము తీసుకొచ్చినటువంటి 10 years లో వెహికల్స్ కానీ కొత్త వెహికల్స్ కొనేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ వాటన్నింటి నిర్వహణ కూడా ఈ రోజు భారంగా భావిస్తూ చెత్త ఎత్తివేయలేని పరిస్థితి, చెత్త ఎత్తివేసేటువంటి కార్మికులకు జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఈ పరిపాలన వికేంద్రీకరణ కోసం ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేసుకొని పరిపాలన కేంద్రీకృతం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రోజు పారిశ్రామిక పురోభివృద్ధి, పారిశ్రామిక విస్తరణ ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది. మా ప్రభుత్వ హయాంలోనే బంగారు తెలంగాణ